చౌరస్తా లీడర్ విత్ సింహాద్రి. A little bit conversation with వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఒక 30 ఏళ్ల తర్వాత ఆకలి తీరినట్టు అనిపిస్తుంది, అంతేనా? ఏమున్నది, రాజకీయంలో కొన్ని అదృష్టాలు కూడా ఉండాలి. ఎదురు చూసారు కదన్నా, ఇప్పుడు కొంచెం మనసు నిమ్మలపడ్డదా? చాలా, కొంచెమేంది, చాలా. చాలా మందిని చూసినా అన్న, ఇక్కడ టికెట్ అయిపోతే అక్కడ, ఓడిపోగానే ఇంకో దిక్కు. బట్ ఎందుకు నాయని రాజేందర్ రెడ్డి అన్న ఓడినా గెలిచినా ఉన్నా లేకున్నా 30 ఏళ్ళు ఒకటే పార్టీలో సర్వైవ్ అయిందంటే ఏం చెప్తారు? నాకు ఎన్ఎస్ఏ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, పార్టీ నరనరాల జీర్ణించిపోయిన వాళ్ళు, గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతసేపు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ఒక పార్టీ వస్తే కుల మతాలను రెచ్చగొట్టి ఇంకో పార్టీ వచ్చింది తప్ప వాళ్ళకి హిస్టరీ లేవు. అంటే మీరు ఇంత గొప్ప చెప్తున్నారు కదా, మరి ఎందుకన్నా ఇంత గొప్ప గాంధీ ఫ్యామిలీకి వ్యతిరేకత ఉంది? అంటే ఈ రోజులల్లా కొన్ని దుష్ట శక్తులు ఇలా అబ్కి బార్ 400 అన్న, అబ్కి బార్ నిజంగా కూడా 4 సార్లు వచ్చేది ఉంటే రాజ్యాంగాన్ని మారుతురు కూడా, వాస్తవం కూడా వాళ్ళు. ఆ రాజ్యాంగాన్ని మార్పు కూడా మంచి కోసమే, మళ్ళీ దళితుల బావ కోసమే అని వాళ్ళు అన్ని అంటారు. మరి దేశం గురించి ఇంత బాగా చెప్తున్నారన్న, రాష్ట్రంలో ఉన్న మీ పాలన గురించి చెప్పండి. ఈ ఏడాది పాలనలో మీరు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసిన అనుకుంటున్నారా? ఈ ఏడాది పాలనలో మేము అనుకున్న దానికంటే ఎక్కువ చేయగలిగినాం. నిజంగానా? 100% నేను చెప్పగలుగుతా. ఒక్క నిమిషం మంచిగా మీరు అడిగిన ప్రశ్న చెప్పండి అన్న, నేను మహిళలకు బస్ ఫ్రీ ఇస్తలేమా? 500 రూపాయల సిలిండర్ ఇస్తలేమా? 0 కరెంట్ ఇస్తలేమా? మరి మేము ఇవన్నీ ఇస్తున్నప్పుడు అందులో కొన్నిటికి కొంచెం లేట్ అయింది కావచ్చు, జనాలకు ఇవ్వనే కనిపిస్తుంది. ఎంతసేపు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటానికి, ప్రభుత్వంలో అధికారం కోల్పోయే వరకు వాళ్ళకు పిచ్చి మెంటల్ వేసి ఉన్నారు వాళ్ళు. వీళ్ళు మంచిని కూడా మెచ్చుకోరు. మీరు చేసే పనిలో దుర్మార్గాలు. ఈ పక్కన ఆఫీస్ ఎందుకు కబ్జా పెట్టారు? నేను ఒక్కటే అడుగుతా, కబ్జా ఏంటిదండి? అది క్లియర్గా గవర్నమెంట్ మీద ఇక్కడ మాకు బరాబర్ తీసుకుంటాం. అందులో మీకు ఒక్క సెకండ్ కూడా అనుమానం లేదు. అన్ని పాపాలు చేసిండు వీళ్ళు. మేము వెయ్యకున్నా భగవంతుడు కూడా అతన్ని రక్షించలేడు. అంటే మరి ఇన్ని పనులు చేశారు కదా అన్న, అంటే నిజంగా హార్ట్ఫుల్ గా సంతోషంగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఇంకా చేయాల్సినవి చాలా ఉందని అనుకుంటున్నారా? కొత్త వరంగల్ జిల్లాని చూడబోతాను. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో అనేది క్లియర్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్న మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఊరన్నా? ఫైన్. ఒక 30 ఏళ్ల తర్వాత ఆకలి తీరినట్టు అనిపిస్తుంది, అంతేనా? అట్లా ఏమున్నది, రాజకీయంలో కొన్ని అదృష్టాలు కూడా ఉండాలి. ఎంత కష్టపడ్డా ఏది చేసినా అదృష్టం అనేది తోడు. ప్రతి దాంట్లో కూడా ఏదే కానివ్వండి ఉన్నప్పుడే కదా. చాలా ఓపికగా ఎదురు చూసారు కదన్నా, ఇప్పుడు కొంచెం మనసు నిమ్మలపడ్డదా? చాలా, కొంచెమేంది, చాలా. చాలా మందిని చూసినా అన్న, ఇక్కడ టికెట్ అయిపోతే అక్కడ, ఓడిపోగానే ఇంకో దిక్కు, ఏదైనా ఒడిదుడుకులు ఎదురుగానే ఇంకో దిక్కు, వెంటనే 3-4 పార్టీలు మార్చారు. బట్ ఎందుకు నాయని రాజేందర్ రెడ్డి అన్న ఓడినా గెలిచినా ఉన్నా లేకున్నా 30 ఏళ్ళు ఒకటే పార్టీలో సర్వైవ్ అయిందంటే ఏం చెప్తారు? నాకు ఎన్ఎస్ఏ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, పార్టీ నరనరాల జీర్ణించిపోయిన వాళ్ళు, గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అంటే పూరా అధ్యయనం చేసిన వాళ్ళు పార్టీ ఎప్పుడు మారు.
మీరు అది అధ్యయనం చేసిన అంటారు. నాకు పూర్తిగా గాంధీ ఫ్యామిలీ అంటేనే వారు చేసిన దేశానికి చేసిన త్యాగాలు అంతా ఇంత కాదు. ఎవరు కొసలలే ఆ కుటుంబంలో, ఎవరు డబ్బుల కోసం ప్రాణాలు వదిలిపెట్టుకుంటాడు ఎవడు ఉండడు. ఎన్ని కోట్లు పెట్టినా చావు బతుకులాలు ఉన్నంటేనే కోర్టు ఉన్న ఆస్తి రాసిస్తాడు ఏది ఆ ప్రాణం కావాలని. అట్లా ఆ కుటుంబంలో ఎవరైనా కొసలేరా? దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం అది. ఈ ఉన్న పార్టీలలో ఎవరైనా కుటుంబంలో ఎవరైనా త్యాగం చేసిండా? ఇవన్నీ ఏంటంటే ఎంతసేపు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ఒక పార్టీ వస్తే కుల మతాలను రెచ్చగొట్టి ఇంకో పార్టీ వచ్చింది తప్ప వాళ్ళకి హిస్టరీ లేవు. అంటే మీరు ఇంత గొప్ప చెప్తున్నారు కానీ మరి ఎందుకన్నా ఇంత గొప్ప గాంధీ ఫ్యామిలీకి వ్యతిరేకత ఉంది? అంటే ఈ రోజులల్లా కొన్ని దుష్ట శక్తులు గాంధీ కంటే గాడ్సే గొప్ప అని చెప్పి పెట్టుబడిదారు వ్యవస్థల కింద డబ్బులకు బానిసలు అయిపోయి వాటిని సోషల్ మీడియా ద్వారా గాంధీ కంటే గాడ్సే గొప్ప అనే పుస్తకాలలో కూడా గాంధీ కుటుంబాన్ని చరిత్ర రూపుమాపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఆప్కి బార్ 400 అని నిజంగా కూడా 400 వచ్చేది ఉంటే రాజ్యాంగాన్ని మారుదురు కూడా వాస్తవం కూడా వాళ్ళు. ఆ రాజ్యాంగాన్ని మార్పు కూడా మంచి కోసమే, మళ్ళీ దళితుల బాగు కోసమే అని వాళ్ళు అన్ని అంటారు. చేసే ప్రదానికి ఇప్పుడు చేసిన ఎడబోయినాయి మంచియే కదా అన్ని. డిమానిటేషన్ ఎడపోయింది, జిఎస్టీలు ఎక్కడ పోయినాం, రైతు బిల్లులు ఎక్కడ పోయినాం, ఇవన్నీ మర్చిపోలే కదా ప్రజలు. బ్లాక్ మనీ తీసిస్తాం, అకౌంట్లు ఇన్ని వేస్తాం అన్ని వేస్తాం ఇన్ని చెప్పిన వాళ్ళు ఎక్కడ పోయినాయి ఇవన్నీ. అవి మంచి కోసమే కదా అన్నది. మరి దేశం గురించి ఇంత బాగా చెప్తున్నారన్న, రాష్ట్రంలో ఉన్న మీ పాలన గురించి చెప్పండి. ఈ ఏడాది పాలనలో మీరు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసిన అనుకుంటున్నారా? ఈ ఏడాది పాలనలో మేము అనుకున్న దానికంటే ఎక్కువ చేయగలిగినాం. నిజంగానా? 100% నేను చెప్పగలుగుతా. ఒక్క నిమిషం మంచిగా మీరు అడిగిన ప్రశ్న నేను వింటా. 100% చేయగలిగినాం. మేము 2 లక్షల రుణమాఫీ అని చెప్పి 18,000 కోట్లు ఇచ్చిండ్రు అని చెప్పి వాళ్ళే అంటారు. 32 కోట్లకు 18 కోట్లు ఇచ్చింది అంటారు. మేము అదే 18 కోట్లని రైతు బంధువు కింద 7,000 కోట్లు వేసుకుంటూ వస్తే 3 సంవత్సరాలు ఇద్దాం మేము. ఇంత అప్పుల కుప్ప తెప్ప ఉన్నాక కూడా మేము 3-4 కోట్లు 3 లక్షలు 2 లక్షలు వెళ్తా అప్పులు అనుకున్నాం. 7 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టి తలకు మించిన భారం పెట్టి మేము 2014లో చెప్పినప్పుడు సంవత్సరానికి 6.5 కోట్లు కట్టేది మిత్తి అసలు కలిపి. ఇవాళ వాళ్ళు మళ్ళీ మాకు చెప్పినప్పుడు నెలకు కడుతున్నాం 6,500 కోట్లు ప్రతి నెలకు కడుతున్నాం. అంటే ఎట్లా అభివృద్ధి చెందుతుంది ఇక చెప్పండి. మేము ఆడికి మహిళలకు బస్ ఫ్రీ ఇస్తలేమా? 500 రూపాయల సిలిండర్ ఇస్తలేమా? 0 కరెంట్ ఇస్తలేమా? మరి మేము ఇవన్నీ ఇస్తున్నప్పుడు అందులో కొన్నిటికి కొంచెం లేట్ అయింది కావచ్చు. జనాలకు ఇవ్వనే కనిపిస్తాయి. సంవత్సరానికి ఒక్కటే నిమిషం సంవత్సరం లోపటే గిన్నె చేసుకుంటూ రాగలిగినాం. 10 ఏళ్లల్లా కేజీ టు పీజీ అన్నావు, 3 ఎకరాలు అన్నావు, ఇంకా 1,00,000 చెప్పినావు. ఉన్న రేషన్ షాప్లో 11 సరుకులు ఇచ్చేదాన్ని ఉన్నాయి ఖతం చేసి ఒకటే సరుకు ఇచ్చినావు. 10 సంవత్సరాలు కూడా నువ్వు చేయలే. మేము సంవత్సర కాలానికే బట్టలు దింపుకుంటాను ఎందుకు? కొంచెం మాకు అవకాశం ఇన్ని అప్పుల కష్టాలలో ఉన్న ఇన్ని చేసుకుంటూ వస్తాను కదా మేము. దానికి కొంచెం ఓపిక లేకపోతే ఎట్లా? ఓపిక లేకుండా బట్టలు నువ్వు 5 ఏళ్ళు వేరే తర్వాత కూడా అయ్యో కొత్త చంటి పిల్లము కొత్త ప్రభుత్వం 5 ఏళ్ళు ఈసారి మేము మొత్తం చేస్తామని చెప్పుకుంటూ వచ్చినావు కదా నువ్వు. మేము సంవత్సరం కూడా కాలే 6 నెలలకే బట్టలు నింపుకొని మొదలు పెడుతుంది. మేము చేయమని మీరు ఎందుకు? మేము ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతిదీ కంప్లీట్ చేస్తాం. ఇవాళ ఉదాహరణకు వాగ్దానాలలో మేము చేయలేని పాలిటెక్నిక్ ఉన్నది. నెహ్రూ అప్పుడు ఇచ్చిండ్రు దానికి ఫండ్ డెవలప్ చేయడానికి. అది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించింది కదా ఎక్కువ శాతం. ఇవాళ 28 కోట్లు ఇచ్చినాం. అడిగినామా? ఎలక్షన్ వాగ్దానంలో పెట్టినామా? అంటే ఇవన్నీ కూడా మనం నిత్యావసరాలు వాటిని కంప్లీట్ చేసుకుంటూ వీటితో పాటు కూడా ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాం. గ్రౌండ్ స్థాయికి మేము ఏ పథకాలు పెట్టినా మంచిగా గుర్తు పెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీది గ్రౌండ్ రీచ్ అవుతుంది. వీళ్ళు పెట్టినవి అట్లా కావు. దళిత బంధు ఏంటిదే నువ్వు పెట్టింది? దళిత బంధు ఎస్సీ కార్పొరేషన్లో లోన్లే బంధు పెట్టేసినావు నీ దుకాణం. దళిత బంధు డివిజన్కు 3-4 ఇచ్చినావు. ఆ హుజురాబాద్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ తక్కువ ఇచ్చినావు. మిగతా దగ్గర 3-4 ఇచ్చినావు. అది కూడా కార్పొరేటర్ ఎమ్మెల్యే బావకో బొమ్మర్దికో 4 ఇచ్చిన తప్ప ఎవరికి ఇచ్చినావు? ఎవరికైనా ఇచ్చిన చెప్పు. అది గ్రౌండ్ పోయిందా? మేము ఇచ్చింది చూడండి. ఇందిరమ్మ ఇల్లు అంటే ఇల్లు ఊరు లేని ఇల్లు లేదు. అది మా గొప్పతనం. ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. ఇవాళ కొన్ని డ్రా కూడా పరకాలు కూడా తీసి ఇవాళ అన్ని
ప్రతి నియోజకవర్గానికి 3,000 ఓపెన్గా గ్రాండ్గా ప్రారంభించారు. వాటికి ఇందిరమ్మ కమిటీలు వేసినాం, ప్రారంభిస్తాను. ఓకే. ఇంకేం కావాలి? ఇందాక మీరు ఒక మాట చెప్పారు, చెప్తా ఇన్ని పథకాలు పెట్టినాం, వచ్చిన ఏడాదులు ఇంత చేసినాం, ఇంకొన్ని కూడా ఉన్నాయి, అవి ఇంకా ముందు చేస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడైతే ఇచ్చినవన్నీ ఏడాది పాలనలో ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేయలేదని అయితే ఒప్పుకుంటున్నారు కదా. నేను అట్లా అనట్లేదు. నేను అట్లా అన్నిటికీ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఇవ్వాలి, మేము కంప్యూటర్ అందులో ఉన్నది, దానికి లబ్ధిదారుని ఎంపిక చేయాలి కదా. ఓ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. మేము ప్రాసెస్లో ఉన్నాం, ప్రారంభించడం అన్ని కూడా. కొంచెం ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా చేసి తీరుతాం అంటారు. మీరు ఇలా గమనించిన పాయింట్ క్యాచ్ చేయట్లే. ఓకే, చెప్పండి. ప్రతి దానికి ఒక ప్రాసెస్, లబ్ధిదారులు దాన్ని చేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దానికి డిపిఆర్ తయారు చేయాలంటే 2-3 నెలలు పడుతుంది. ఆల్రెడీ జీవో ఇచ్చేసినాం మేము ఇచ్చిన కోటాలు కడతాం. అది డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైనాక దానికి టెండర్ కార్ఫర్ చేస్తారు, దాని వర్క్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అవి వీళ్ళకి తెలియదు. మొన్న ఏం చేసిండ్రు, బోనస్ 5,500 పడతలేదు, అది ఇది అని హరీష్ రావు గారు చాలా మాట్లాడిండు కదా. ఇప్పుడు బోనస్ రాని ఎక్కడైనా ఊళ్ళలో పోయి అడుగుదాం రైతుల దగ్గర ఎంత హ్యాపీగా ఉన్నారో. కింటాకి 500 రూపాయలు బోనస్ ఇచ్చే వస్తుందని ఒక్కళ్ళు చెప్పమను. ఏ కాలాలు, ఇది కాలి, అది కాలి, ఏది లేదు, ఇది పోయింది, అది పోయింది, ఎన్నడూ నెగటివ్ థింకింగేనా? పాజిటివ్లోకి రారా వీళ్ళు? మితండవాదం వాళ్ళు చేసేది ఒకటే. ఎంతసేపు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటానికి, ప్రభుత్వంలో అధికారం కోల్పోయే వరకు వాళ్ళకు పిచ్చి మెంటల్ వేసి ఉన్నారు వాళ్ళు. ప్రతిదీ కూడా ఇదే ఆలోచన. ఎంతసేపు నెగటివ్ నెగటివ్ నెగటివ్. నువ్వు పాజిటివ్గా ఎన్నడన్నా మేము చేసిన, ఇవాళ వరంగల్ జిల్లాకు 6,500 కోట్లు ఇచ్చిండబ్బా, అభినందించినాం. కనీసం ఒక్క పార్టీ అయినా ఒక్కడన్నా 600 కోట్లు తేలే వీళ్ళు, మేము 6,000 చిల్లర తెచ్చినాం. అభినందిస్తారా? మీకు ధైర్యం ఉందా? కోచ్ ఫ్యాక్టరీ బీజేపీ ఇవాళ ఇస్తున్నది అని అంటే అది మేము ఎప్పుడైతే పిగ్గు బుక్లో పెట్టినామో, విభజన చట్టంలో పొందుపరిచినామో అది ఇస్తున్నది. ఇప్పటికైనా ఇచ్చినందుకు అభినందిస్తాం. మేము ఇప్పటికైనా ఇచ్చిందని అభినందిస్తాం. కానీ వీళ్ళు అభినందించే చేత కూడా మంచిని కూడా మెచ్చుకోరు. మీరు చేసే పనిలో దుర్మార్గాలు. ఈ పక్కన ఆఫీస్ ఎందుకు కబ్జా పెట్టినారు? నేను ఒక్కటే అడుగుతా, కబ్జా ఏంటిదండి? అది క్లియర్గా ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీడియా ముందు పెట్టాను నేను. దాని మీద ఇంతప్పటికి ఏం లేదే. గవర్నమెంట్ మీద మాకు బరాబర్ తీసుకుంటాం. అందులో మీకు ఒక్క సెకండ్ కూడా అనుమానం లేదు. దానికి హౌస్ ట్యాక్స్ ఇవాళ వరకు హౌస్ ట్యాక్స్ కట్టలే. 8 ఏళ్ళకెళ్ళే రూపాయి కట్టకుంటున్నావు. సామాన్యుడికి 500 కట్టుకుని హౌస్ ట్యాక్స్ ఇస్తారు కదా, ఎందుకు వెళ్ళే వాళ్ళకు? ఇంటి నెంబర్ లేదు, హౌస్ నెంబర్ లేదు దానికి. పోనీ గవర్నమెంట్ ఏమైనా హ్యాండ్ చేసినా అది లేదు. వీటన్నిటికంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పార్క్ ల్యాండ్లో ఏమి కట్టొద్దు. పార్క్ ల్యాండ్ ఎట్లా కట్టిండ్రు? పార్క్ ల్యాండ్ అది హౌస్ అది కట్టు ఆఫీస్ కట్టిండ్రు. వీళ్ళు ఇళ్ళ కూర్చొని నీతులు మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏదో ఇప్పుడు ఇవాళ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, జైలుకు పోవటం అంటే ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే స్వాతంత్ర పోరాట యోధులు వాళ్ళు వీళ్ళు కష్టం తోడు కూడుకొని దేశం కోసం పోరాటం చేసిపోయేది. ఇప్పుడు ఎవరు పడి ముందు పడి జైలు పోతాను, రెచ్చగొట్టుకోవటం, జైలు పోవటం, సక్సెస్ అవుతారన్న ఫీలింగ్ లో కూర్చున్నారు. అదే ఆలోచనలో ఉన్నారు. చేసేది దొమ్మర పనులు, దోడ్పడి పనులు చేసుకొని పోయి జైల్లో కూర్చుంటే ఎవరు సమర్థిస్తాడు వీళ్ళని? దోచుక తినటం. కేటీఆర్ అంటాడు నిజంగా అన్నట్టు, నేను జైలు పెట్టడానికి రెడీ. ఆయన మెంటల్లీ ప్రిపేర్ అయ్యాడు. చేసిన పాపాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎట్లా పడతాడని. మేము వెయ్యకున్నా భగవంతుడు కూడా అతన్ని రక్షించలేడు. అన్ని పాపాలు చేసిండ్రు వీళ్ళు. అన్ని పాపాలు చేసిండ్రు వీళ్ళు. అరే మీరు రాబోయే రోజులలో మేము కక్ష సాధింపు చర్య కాదు, వాళ్ళు చేసిన పాపాలు అవి. పాపాలకు ఏమవుతుంది? నిజాలు అన్ని తీసుకొని ప్రజల ముందు పెట్టి, ప్రెస్ ముందు పెట్టి, ఇక వీళ్ళు చేసింది గిది, ఇవన్నీ చూపించాలి కదా. లేకపోతే ఏమైతే తొందరపడి మనం కక్ష సాధింపు చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం వద్దన్నా పోతారు వాళ్ళు. అన్ని పాపాలు చేసింది. చాలా మంది ఉన్నారు, మీకు అలా చూస్తారు కదా, మీరు అన్ని ఉన్నాయి. అలా చూడరాదు. అక్కడ గ్రీన్ కార్డే తీసుకున్నాడు భయానికి, ట్యాపింగ్లనే, ఫోన్ ట్యాపింగ్ అక్కడ గ్రీన్ కార్డు ఇప్పించింది ఆయనకు. ఆయన స్టేట్మెంట్ చంపుతా వీళ్ళ కుటుంబ బాధ్యులను స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఇవన్నీ ఉంటూనే ఉంది. చట్టం తన పని చేసుకోబోతుంటుంది, ఎక్కడ ఆగదు. సరే అన్న, ఒక విషయం చెప్పండి ఫైనల్ గా. అంటే ఎప్పుడు కూడా ఈ వరంగల్కి ఒక బ్రిడ్జి పని జరగాక 20 ఏళ్ళ నుంచి ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు కదా. మీరు వచ్చిన తర్వాత అది పూర్తి అయింది. ఏ రకంగా సంతోషిస్తున్నారు? ఒక్క నయీంనగర్ బ్రిడ్జ్ అనేది ఎదురుగా అవుపడుతున్నది కాబట్టి దాన్ని గుర్తించారు. అది చిన్న 100 కోట్ల లోపటిదే. మేము తెచ్చిన వాటిల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మా చరిత్రలో
మాది హిస్టరీలో మిగిలిపోయినాయి అవి. ఉమ్, వెనకట ఏందో 10-15 ఏళ్ల కింద సన్నటి పైప్ లైన్లు ఉంటే దొడ్డు పైప్ లైన్ల గురించి జయపాలారెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎర్రబెల్లి స్వర్ణ గారు మేయర్ ఉన్నప్పుడు 178 కోట్లు తీసుకొచ్చి కార్పొరేషన్కు 6 ఇంచెస్ 5 ఇంచెస్ పైప్ లైన్ వేసినాం. ఓకే. అప్పుడే అది చాలా, ఆ రోజులలో 178 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఉమ్, ఇప్పుడు నయింనగర్ నాలది ఇది 100 కోట్లే కావచ్చు, కానీ 9-10 డివిజన్లని నీటిలో మునగకుండా ఉమ్, ఎప్పుడు హన్మకొండ మునిగి, ఇక్కడ వాన పడిన హన్మకొండ మునిగింది అనేది. ఉమ్, ఇవాళ ఇంత పెద్ద వర్షాలు, చరిత్రలో పడినంత వర్షాలు పడ్డాయి ఈసారి. ఉమ్, హన్మకొండ మునగలే, ఉమ్, మేము చేయగలిగాం అది. ఓకే. అట్నే కాళోజీ కళాక్షేత్రం, మాడ వీధులు, పాలిటెక్నిక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మాస్టర్ ప్లాన్, రింగ్ రోడ్డు, ఉమ్, ఇట్లా చెప్పుకుని కార్పొరేషన్కి 187 కోట్లు, ఉమ్, కార్పొరేషన్ బిల్డింగ్కు 32.5 కోట్లు. ఉమ్. ఎన్ని అవి 6,000. పట్టుబట్టి నాయని రాజేందర్ రెడ్డి గారు ఎందుకు రేవంత్ రెడ్డి గారితో ఇన్ని పనులు చేయించుకోగలుగుతున్నారు చాలా సులువుగా? అట్లా అని ఏం లేదు. ఆ, ఎలక్షన్స్ ముందు ఉమ్, రేవంత్ రెడ్డి గారు స్వయాన ఆ, హనుమకొండ చౌరస్తాలో మాట్లాడారు. ఉమ్, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్, ఉమ్, దీన్ని డెవలప్ చేయాలి, కావాలంటే ఎయిర్పోర్ట్ చూడండి 205 కోట్లు. ఉమ్. ఎవరిస్తారు అది? అంటే మరి ఇన్ని పనులు చేసిరు కదా అన్న, అంటే నిజంగా హార్ట్ఫుల్ గా సంతోషంగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఇంకా చేయాల్సినవి చాలా ఉందని అనుకుంటున్నారా? అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఉమ్, కాకపోతే మా హాయంలో ఉమ్, ఇన్ని పనులు ఎవ్వరు చేయని అన్ని సాధించుకురాగలిగినాం. 10 ఏళ్ళు చేయలేని సంవత్సరం లోపల సాధించడం అంటే మా జీవితానికి ఇంతకంటే పెద్ద ఆనందం ఏమీ ఉండదు. ఉమ్, కానీ ఉమ్, మనిషి ఆశాజీవి, ఉమ్, తృప్తి ఉండదు ఎక్కడ కానీ. ఉమ్, ఇంకా 4 ఏళ్ళ సమయం ఉన్నది, సంవత్సరాలు గిన్ని చేయగలిగినాం, 4 ఏళ్ళు ఇంకేమో చేయగలుగుతాం అనేది ఉంటుంది. ఉమ్, వాటి వీలైన కాడికి ఉమ్. కొత్త వరంగల్ జిల్లాని చూడబోతాను. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో అనేది క్లియర్. ఉమ్. మీరు ఊహించని వరంగల్ చూడబోతున్నాం. అట్లా చేస్తారు అది? చేస్తాం బరాబర్. మా టర్మ్ కంప్లీట్ అయిపోయే లోపట ఆ, మేము ఈ కంప్లీట్ చేసే పోయి మళ్ళీ ఓట్లాడుతూ ఉంటాం మేము. ఓకే. ఆ. మీ టర్మ్ కంప్లీట్ అయ్యే లోపు వరంగల్ మాత్రమే అభివృద్ధి చేస్తారా, ఇంకా ఎమ్మెల్యే నుంచి మినిస్ట్రీకి నాయని రాజేందర్ గారు కూడా అభివృద్ధి చెందుతారా? రాజకీయం చేస్తూ ఉంటే పదవులు వస్తూ పోతుంటాయి. ఉమ్, పదవుల గురించే రాజకీయం చేసే తత్వం కాదు నాది, ఉమ్, అన్నారా? అవి రాజకీయం చేస్తూ ఉండాలి, అవే వస్తుంటాయి మన దగ్గర. ఓకే. కానీ ఇక పదవి, మంత్రి పదవి గురించి, వాటి గురించి అని చెప్పి రాజకీయం చేస్తుంటే అది ఎప్పటికీ రాదు. నేను ఇంతకుముందు చెప్పిన అదృష్టం ఉండాలి, అది ఇంపార్టెంట్. కష్టం ఉండాలి, దాంతోపాటు అదృష్టం ఉండాలి. ఓకే. అదృష్టం ఇన్నేళ్ళకి ఫలించింది మరి. కాలేజీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.